ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. 1 సమూయేలు 4వ అధ్యాయము 10-11 వచనములు. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలులో 30,000 కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హొఫ్ని ఫినెహాసులను ఏలీ యొక్క 2 కుమారులను హతులైరి. ఇశ్రాయేలులకు ఫిలిష్తీయులకు జరుగుచున్న యుద్ధములో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. యెహోవాయే మనలను ఓడించారనే విషయం వారికి అర్థమయ్యింది. సీలోహులోనున్న యెహోవా మందసం మనతో ఉంటే విజయం మనదేనని నిర్ణయం చేసి దేవుని మందసాన్ని తీసుకుని వచ్చారు. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేశారు. కేకలకు ఎరుకో గోడలు కూలిపోయాయి కదా, ఇక విజయం మనదే అనుకున్నారో ఏమో. అయితే వారి కేకలు ఫిలిష్తీయులను కొంచెం భయపెట్టాయి, కానీ వారిపై విజయాన్ని మాత్రం ఇవ్వలేదు. ఇంతకీ మందసము దండులోనున్నా సరే ఘోర అపజయము వారు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? యెహోవాయే మనలను ఓడించారనే విషయం వారికి అర్థమైంది. దానికి కారణం వారి పాపములే. ఇప్పుడు వారేమి చేయాలి? యెహోవా యొద్దనే విచారణ చేయాలి. మమ్మను క్షమించి మా పక్షముగా ఉండి యుద్ధములో శత్రువులపై విజయం ఇవ్వమని బ్రతిమలాడాలి. అసలు వారు దేవుని యొద్దనే విచారణ చేయలేదు. మందసము దండులోనికి వచ్చింది. అయితే దుర్మార్గులైన హొఫ్ని ఫినెహాసు అనబడే ఏలీ కుమారుల ఆధ్వర్యంలో దేవుని మందసం అంటే దండులోనికి వచ్చింది, కానీ దేవుని సన్నిధి లేదా దేవుని ప్రభావము దానిలో లేదు. వారు కోరుకోవలసినది దేవునిని కానీ దేవుని మందసాన్ని కాదు. దేవుని సన్నిధి మందసంలో లేకుంటే అది ఒక సాధారణమైన వస్తువే అవుతుంది. ఏదో ఒక విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుంది. దేవుడే వారితో ఉంటే దేవుని మందసమే అవసరం లేదు. వారు కోరుకోవలసినది దేవునిని కానీ దేవునికి సంబంధించిన వస్తువులను కాదు. దేవునికి సంబంధించిన వస్తువులే విజయాన్ని ఇస్తాయనే భ్రమలో దేవునిని ప్రక్కన పెట్టేస్తారు. దాని ఫలితం ఘోర అపజయం. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తిరి. దేవుని మందసము పట్టబడిందనే విషయాన్ని తెలుసుకున్న ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. 1 సమూయేలు 4వ అధ్యాయము 18వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాల్లో కూడా వాటమికి కారణాలు ఇవే. మన పాపములే మన వాటమికి కారణం అనే విషయం తెలిసినప్పటికీ పశ్చాత్తాపడకుండా దేవునిని ప్రక్కన పెట్టి ఏవేవో చేస్తూ ఉంటాం. దేవునితో సమాధానం లేకుండా, దేవుడు చెప్పినట్లు చేయకుండా, ఆయనను మన జీవితాల్లోనికి ఆహ్వానించకుండా, ఆయనకు సంబంధించిన వస్తువులు మనతో ఉంటే మేలు కలుగుతుందనే భ్రమలో ఉండి విఫలమైన జీవితాలు ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రక్కన పెట్టి బైబిల్ను దిండి కింద పెట్టుకుంటారు. బైబిల్ను దిండి కింద పెట్టుకున్నంత మాత్రాన నీకు చెడ్డ కలలు రాకుండా ఉంటాయా? నీ మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన ఆ సిలువ నిన్ను రక్షిస్తుందా? నీ ధర్మకార్యములు, నీ దశమ భాగాలు నిన్ను విడిపించగలవా? నీవు వ్రాసుకునే ప్రేయర్ ఆయిల్ నీకు స్వస్థత తప్పకుండా ఇస్తుందా? ఇట్లాంటివన్నీ భ్రమగానే మిగిలిపోతాయి. దేవునికి సంబంధించిన వస్తువులపైన ఆధారపడడం కాదు, నేరుగా దేవునిపై ఆధారపడడం మనము నేర్చుకోవాలి. దేవుడే నీతో ఉంటే మరేది నీకు అవసరం లేదు. దేవుడే నీ ప్రక్కనుంటే ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు అవంతటా అవే నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాయి. ప్రియ స్నేహితుడా, వస్తువులపై కాకుండా దేవునిపై ఆధారపడదాం. ఇశ్రాయేలులు మందసం వారి మధ్యలో ఉన్న విజయాన్ని సాధించలేకపోయారు. మనం ఆధారపడవలసినది వస్తువులను కాదు, దేవుని మీద ఆధారపడదాం. ఆయన ఇచ్చేటటువంటి
గొప్ప జయమును మనము సంపాదించుకుందాం. దేవుడే నీతో ఉంటే మరేది నీకు అవసరం లేదు. దేవుని నీ ప్రక్కన పెట్టి దేవునికి సంబంధించిన వస్తువుల వలన నీవు పొందగలిగే మేలంటూ ఏదీ లేదు. కనుక మన జీవితాలు సరిచేసుకుందాం. ఈ దినము నుండి విజయవంతమైన జీవితాన్ని మనము జీవిద్దాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరొక దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసినటువంటి నీ కృపను మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మమ్మల్ని కాపాడండి. అదేవిధంగా విన్నటువంటి వాక్యము మా హృదయంలో ఫలించినట్లుగా సహాయం చేయండి. బలహీనులను, చంటిబిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఈ భయంకరమైన విపత్తులు గల దినములలో వారికి కావలసినటువంటి నీ భద్రతను సమృద్ధిగా మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా దూరదేశంలో ఉండి ఈ యొక్క వాక్యముని విని ప్రభు ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చండి, అక్కరలు తీర్చండి. వారికి ఉన్న బలహీనతలను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మీరే మాకు తోడుగుండి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరిచి నీ సన్నిధి చేత మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.